you're new on our channel. Hi, my name is Bhargavi and ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మనం ఫర్మ్ ద గాలి వెళ్తున్నాం. ఫర్మ్ ద గాలి ఏంటంటే, ఫర్మ్ అంటే ఫామ్. ఇక్కడ ప్రతి ఏరియాలోని ఫార్మ్స్ ఉంటాయి. మేమున్న ఏరియాలో కూడా పక్కనే ఒక ఫామ్ ఉంది. ఏంటంటే అక్కడ అన్ని సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ పండిస్తుంటారు. ఏ సీజన్కి ఆ సీజన్లో పండే ఫ్రూట్స్ అవన్నీ మనకి దొరుకుతాయి. అండ్ ఇది చూడడానికే కాకుండా ఈ ఫామ్కి మనం వెళ్ళి మనమే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ ప్లక్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు వెయిట్ చేసి మనకి ప్రైస్ చెప్తారు, సో మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి అండ్ రీచ్ అయిపోతున్నాం కూడా, ఎందుకంటే ఇది మాకు చాలా దగ్గర. జస్ట్ 5 minutes అంతే. అండ్ ఈరోజు డే కూడా అంత బ్రైట్గా ఏం లేదు, చాలా చల్లగా ఉంది. టెంపరేచర్ 8 degrees ఉంది ఇక్కడ. అండ్ ఇలాంటి టైంలో అనిపిస్తుంది నేను ఇండియాని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి, ఎందుకంటే మన దగ్గర క్లైమేట్ చాలా మోడరేట్గా ఉంటుంది కదా, నాట్ చాలా చల్లగా కాదు అండ్ చాలా వేడిగా కూడా కాదు, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చిన కొత్తలో అదే అనుకునేదాన్ని, ఇండియాలో ఉంటే చాలా బాగుండు, చాలా మిస్ అవుతున్నాను అక్కడ మనుషుల్ని, ఇంకా అక్కడ ప్లేసెస్, ఇంకా అక్కడ ఫుడ్ అన్నీ. కానీ ఇలా ఉంటే ఇంక ఇదే ఫీల్లో ఉంటానని చెప్పి నెమ్మదిగా ఇక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. వి రీచ్ ద ప్లేస్. యాక్చువల్గా ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి యానిమల్ ఫామ్, ఒకటి ఆల్ ఫ్రూట్స్ అండ్ వెజెస్ ఫామ్ అంతా ఒకటి. ఒక్కొక్క దానికి 2-3 hours టైం పడుతుంది కవర్ చేయడానికి. సో ఈరోజు మేము ఫస్ట్ వెజెస్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చాము. దిస్ ఇస్ ద ప్లేస్. చాలా పెద్దగా ఉంది. నేను కూడా ఇక్కడ రావడం ఇదే ఫస్ట్ టైం. డోంట్ ఎక్స్పెక్ట్, అంటే ఇంత పెద్దగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. మీరా చైర్ తీసుకురావటం మర్చిపోయాము, సో ఇందులో కూర్చోపెడుతున్నాను. ఇంకా ఇప్పుడే కదా వచ్చాము ప్లేస్కి, అందుకనే చక్కగా కూర్చొని మనం చెప్పిన మాట వింటుంది. ఒక 10-15 minutes అయ్యేసరికి తన గోల స్టార్ట్ చేస్తుంది. ఇంకా I was very excited about the place. జస్ట్ ఫామ్కి కదా వెళ్తున్నాం అని అయితే నాకు అనిపించలేదు, ఎందుకంటే వైజాగ్లో కూడా మనకి ఫార్మ్స్ అలా ఏమి ఉండవు కదా. ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే నాకు దీపు అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా వెజిటేబుల్స్ ఇంకా గ్రెయిన్స్ అలాంటివి పండించేవాళ్ళు. అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్. నాకు చాలా ఇష్టం మొక్కలు పెంచడం అన్నా, లేకపోతే ఇలా చిన్న పనులు అంటే చాలా ఇష్టం. సో హ్యాపీ. అండ్ ఇక్కడ పంప్కిన్స్ పైన ఏదో ప్రమోషన్ ఉంది. ప్రమోషన్ ఇన్ ద సెన్స్, ప్రోమో ఉన్నప్పుడు మనకి ఉండేదానికన్నా హాఫ్ ప్రైస్, లేకపోతే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ప్రైస్లో మనకి దొరుకుతాయి. పంప్కిన్స్ చాలా లాట్లో ఉన్నాయి కదా. అండ్ విత్ డిజైన్స్ ఎందుకున్నాయంటే, ఇప్పుడు ఇది ఇక్కడ హలోయిన్ వీక్ అందుకని చెప్పేసి ఇలా అనమాట. సమ్మర్ ఎండ్ అవుతూ ఇంకా ఫాల్ స్టార్ట్ అయ్యే టైంలో ఇక్కడ వీళ్ళు హలోయిన్ సెలబ్రేట్ చేసుకుంటారు విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అందరూ కలిసి స్పూకీ డ్రెస్సెస్ వేసుకొని నైట్ పార్టీస్ చేసుకుంటారు. ఒకవేళ చిన్నపిల్లలు అయితే కనుక చిన్న పంప్కిన్ బాస్కెట్స్ పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చాక్లెట్స్ కలెక్ట్ చేసుకుంటారు. దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు సెలబ్రేట్ దిస్ హలోయిన్. డాలియాస్ అండ్ ఫ్లవర్స్. ఓకే, ఇటు వెళ్తే నాకు తెలిసి స్పినాచ్, టొమాటోస్, డాలియాస్ అండ్ ఫ్లవర్స్ ఉంటాయి అనుకుంటా. ఇక్కడ బోర్డ్ అదే ఉంది. సరే రండి వెళ్ళి చూద్దాం. Mihira is also enjoying the place. She is really cute one. Tanu ekkadiki ellina she enjoys the places. Okay, ituvaipu salads anta చూద్దాం. salads ఏముంది ఇక్కడ. నేను మార్కెట్లో ఒక దగ్గర ఎక్కువ సలాడ్స్ చూస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని. ఇక్కడ there are so many and so beautiful. క్యాజువల్గా మనం సలాడ్స్ అంటే ఫ్రూట్ సలాడ్స్ లేకపోతే వెజిటేబుల్ సలాడ్స్ కదా ప్రిఫర్ చేస్తాము. ఇక్కడ వీళ్ళకి సలాడ్ అంటే ఇలా దొరుకుతుంది. వీళ్ళు దీన్ని చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అండ్ రోజు తింటారు. నో మామో, తప్పు. ఆల్మోస్ట్ ఆల్ యూరోపియన్ కంట్రీస్లో దీన్ని ఎక్కువ తింటారు అండ్ రోజు తింటారు. మనం రోజు ఆకుకూరలు ఎలా తింటామో అలా అనమాట. బట్ వీళ్ళు ఇలా రా తింటారు. టేస్ట్ మేము కూడా కొంచెం ఎక్కువగానే తింటాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చేదు అలా ఏమి ఉండదు. టేస్టీ అండ్ హెల్దీ.
Even Mihira likes salad. Yes, Mama? You'll eat, right? Look that, look that, look that. Look at your daddy. Salad అంటే టు ప్లకే సలాడ్. ఇక్కడ కాస్ట్ కూడా ఉంది €1.15 అని చెప్పేసి. నార్మల్గా మనం షాప్స్లో అలా తీసుకుంటే €1.90 ఉంటుంది. ఇక్కడ 15-20 cents ఎక్స్ట్రా అంతే. ఎందుకంటే మనం డైరెక్ట్గా వచ్చి ఫామ్ నుంచి పిక్ చేసుకుంటున్నాం కాబట్టి తెలిసి చార్జ్ ఒక 10 to 15 cents ఎక్కువ ఛార్జ్ చేస్తారు. బట్ రియల్లీ చాలా 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 బాగుంది. సో మనం కూడా ఒక సలాడ్ పిక్ చేసుకొని వద్దాం. I'll take this one. ఆల్ బిలాంగ్స్ టు సేమ్ ఫ్యామిలీ, సలాడ్ ఫ్యామిలీ, కానీ డిఫరెంట్ టైప్స్ సైజ్లో ఇంకా కలర్లో దే ఆర్ డిఫరెంట్. నెక్స్ట్ లెట్స్ గో టు మై ఫేవరెట్ థింగ్, పాలకూర. యాక్చువల్గా ఇక్కడ ఫార్మ్స్లో యాక్చువల్గా ఇక్కడ సూపర్ మార్కెట్స్లో పాలకూర చాలా తక్కువ దొరుకుతుంది. బట్ హియర్ వి హ్యావ్ పాలకూర కేజీ €2.80. ఇక్కడ అన్ని కిలో లెక్కలే అమ్ముతారు. €2.80 మనకి షాప్స్లో చాలా తక్కువ దొరుకుతుంది. చూసారా ఇక్కడ కూడా ఆల్రెడీ అంత ప్లస్ చేసేసే ఉన్నారో చాలా తక్కువ ఉంది. Mira, come here, Mamo, come here. చాలా టైప్స్ ఆఫ్ టొమాటోస్ ఉన్నాయి ఇక్కడ. మేబీ టొమాటోస్ కలరా అంతా లేకపోతే పచ్చిగా ఉన్నాయా అని చెప్పి అర్థం కావట్లేదు. పైన కూడా ఉన్నాయి కానీ ఐ డోంట్ నో ఇది కలర్ అంతా లేకపోతే పండలేదా అని చెప్పి అందుకే నేను టమాటోస్ తీసుకోవట్లేదు. రోజ్ ది బర్నే మేబీ ఇదొక టైప్ ఆఫ్ టమాటోస్ అనుకుంటా, కానీ ఇక్కడ టమాటోస్ మీద మనకి ఎక్కువ నాలెడ్జ్ లేదు. సో లేదు ఈ టమాటోస్ ఇంకా పండలేదు, పచ్చిగా ఉన్నాయి. ఎందుకంటే పండిన టమాటోస్ ఆల్రెడీ కింద రాలాయి. సో టమాటోస్ ఇంకా పండలేదు, సో మంచి టమాటోస్ వద్దు. మీరా ఏం చేస్తున్నావు? హలో 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 బేబీ, ఆర్ యు ఎంజాయింగ్? మీరా మీరా లాలా అందులో లాలు చేస్తారా? అందులో పడ్డాక లాలు చేస్తారు. పద లాలా. No, 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 no. ఇలా అవుతుంది. ఇంకొక టైప్ ఆఫ్ టొమాటో, బట్ ఇవి కూడా ఇంకా పండలేదు. సమ్మర్లో అయితే ఇదంతా లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి, కానీ వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫ్లవర్స్ ఏం లేదు. ఆల్స్ట్రోమేనియస్ కూడా ఈ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ అని అనుకుంటాను. ఇవి ఇంకా చిన్న బుడ్డి మొగ్గలు ఉన్నాయి, అవి పెడితే ఈ ఫ్లవర్ వస్తుంది. బట్ ప్రస్తుతానికి ఈ ప్లేస్ ఎంత బాగుందో కదా బావా. ఇది వీడియో కాల్ కోసం కాదు, సీరియస్గా. ఇక్కడ ఉంటారా? నేను ఇంకొక ఇది కూడా తెచ్చేస్తాను.
అరోమాట్స్ అంటే మనం పైన గార్నిషింగ్ యూజ్ చేస్తాం కదా, సేమ్ మోంథే అండ్ కొరియాండర్ అంటే మన ఏంటది కొత్తిమీర ఇంకా మింట్ లీవ్స్. కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది, షాప్లో కన్నా డబుల్ ట్రిపుల్ ఉంది. మేబీ ఇది కొత్తిమీర ఆకులన్నీ తీసేసినట్టున్నాను, కేవలం కాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనుకుంటా. మనం అయితే క్యాజువల్గా కిందేసి ఇస్తాం కదా, మరి మన దగ్గర వీటి ఫార్మింగ్ ఎలా చేస్తారో తెలీదు. కానీ ఇవైతే ఆల్రెడీ కొంచెం పాడైపోయి అలా ఉన్నాయి, అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ కొత్తిమీర ఏంటో, మనం కొత్తిమీర అసలు స్మెల్ రాదు, పచ్చి వాసన. ఈజ్ అంటే స్ట్రాబెరీస్. We have many strawberries. చాలా స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, అటువైపు ఎక్కువ ఉన్నాయి. కానీ పండుని ఎప్పుడప్పుడు కట్ చేసేస్తారు అనుకుంటా. మిహిరా లవ్స్ దిస్ స్ట్రాబెర్రీస్ ఎ లాట్. మిహిరాకి నార్మల్గానే స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం. ఇది పచ్చిగానే చాలా స్వీట్గా ఉన్నాయి, మరి పండితే ఇంకా ఇంకా చాలా బాగుంటాయేమో. యాక్చువల్గా చూసి బాగోవేమో అనుకున్నాం, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ తినకూడదు, సో అందుకనే తినట్లేదు. తినేస్తున్నాం బారు అబద్ధం చెప్తుంది. తినకూడదు, తినట్లేదు. చాలాసేపు అయింది ఇక్కడికి వచ్చి. ఇందాక నుంచి అనుకుంటున్నాం ఇంకా వెళ్ళాలి అని, కానీ నేను అన్ని ప్లేసెస్ కన్నా ఇక్కడే ఎక్కువసేపు ఉన్నాను. ఐ కలెక్టెడ్ సో మెనీ బెర్రీస్. ఇంకా చాలా ఉన్నాయి. We got the best strawberries. మేము కలెక్ట్ చేసిన స్ట్రాబెరీస్ ఎవరైనా చూస్తే కొడతారు, అందుకని చూడకుండా తినాలి. ఓకే, వీఆర్ డన్ విత్ స్ట్రాబెరీస్. నెక్స్ట్ ఏంటుందో చూద్దాం పదారా. రాస్బెర్రీస్. Oh, we also have raspberries here. Nana pata? She don't want to kiss mommy. She don't want to. అమ్లాండ్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మట్టిలో ఉన్నప్పుడు కాసేపు నాకు చాలా యాక్టివ్గా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే రెడ్ ఫ్రూట్స్ అన్ని కలిపి అన్నమాట. నేను ప్యారిస్లో ఏ ప్లేస్ చూసి కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఈ ప్లేస్ నాకు చాలా 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 నచ్చింది. మార్కెట్లో ఎంత కాస్ట్ పెట్టి కొనిన ఫ్రూట్స్ కూడా నాకు ఇంత టేస్టీగా అనిపించలేదు. రాస్బెర్రీస్. మీరు ఒక్క నిమిషం అలానే ఆగండి, నేను ఫట్ అని కోసుకొని వచ్చి ఎన్ని కోసానో మీకు చూపిస్తాను. ఇవే కాదు, ఇంకా కోస్తాను. ఓకే, లెట్స్ గో అండ్ స్టార్ట్. ప్రశాంతంగా కోసుకుంటాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్ని మంచి ఫ్రూట్స్ ఉంటాయని చెప్పి, అందుకని ఏం తీసుకురాకుండా వచ్చాము. ఓన్లీ వెజ్జెస్ ఉంటాయేమో అని చెప్పి, కానీ ఇక్కడ చాలా చాలా ఫ్రూట్స్. సో ఇప్పటి వరకు ఫ్రూట్స్లో స్ట్రాబెరీస్ ఇంకా రాస్బెరీస్ కట్ చేయడం జరిగింది. ఇక్కడ కొనిన దానికన్నా మనం కట్ చేసిన దానికన్నా తినిందే చాలా ఎక్కువ ఉంది. అందరూ అదే అంటే మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఇదే చేస్తున్నారు.
నాకు అదే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే దీనికి అసలు దేనికైనా అట్లీస్ట్ మినిమం ఎంట్రీ టికెట్ అయినా ఉంటుంది, దీనికి అసలు ఎంట్రీ టికెట్ కూడా లేదు. మేబీ ఇక్కడ అందరికీ తెలీదు ఇక్కడ వాళ్ళకి ఇలా ఫామ్స్ ఉంటాయి, మనం మళ్ళీ పిక్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా దగ్గరగా పక్క ఉన్న వాళ్ళకి, లేకపోతే మేబీ ఎవరి ద్వారా అయినా తెలిసిన వాళ్ళే వస్తారు. అందరూ పిల్లలతో వస్తున్నారు, చక్కగా ఫుల్గా కావాల్సినంత తినేసి తర్వాత కట్ చేసుకొని బయట వేసుకొని వెళ్ళిపోవటమే. చాలా పెద్దది ఉంది, నాకు తెలిసి ఖాళీగా ఉండేదంతా సమ్మర్ క్రాప్ అయి ఉంటుంది, సీజనల్ ఫ్రూట్స్ కదా, సో మనకు అన్ని బెర్రీ టైప్స్ ఇంకా యాపిల్స్ అవే దొరుకుతున్నాయి. చాలా అంటే చాలా పెద్దది, ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు కానీ చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, అండ్ ఫ్రూట్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మంచి మంచి మార్షల్స్లో ఫ్రూట్స్ ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతారు టేస్టీగా ఉండేవన్నీ. నాకైతే వాటికన్నా ఇవే చాలా టేస్టీగా అనిపించాయి. ఇప్పుడు ఖచ్చితంగా నెలకు ఒకసారి అయినా వచ్చి అన్నీ తీసుకొని వెళ్తాను. ఇంకా నాకు తెలుసు కాదు, ఇవన్నీ హైబ్రిడ్ క్రాప్సే, అందుకనే గ్రోత్ ఫాస్ట్ ఉంది అండ్ కాస్ట్ కూడా తక్కువ ఉంది. రీజనబుల్, తక్కువ అంటే చాలా రీజనబుల్ ఉన్నాయి. ఇవి చిన్నవి, వీటి ప్రైస్ ఇక్కడ చాలా ఎక్కువ, బట్ అంత ఫ్రెష్గా ఏం లేవు. సో ఇక్కడ నార్మల్ టమాటోస్ కన్నా ఈ చెర్రీ టమాటోస్ ఎక్కువ యూజ్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు అంతా రా తినడానికి ప్రిఫర్ చేస్తారు కదా, మళ్ళీ కర్రీస్ కాకుండా. సో లాట్ ఆఫ్ దెమ్ ఈట్ రా. చాలా ఉన్నాయి కానీ పండినవి అయితే తక్కువ ఉన్నాయి, పండనివి ఎప్పటికప్పుడు కోసిస్తారనుకుంటా. ఫ్లవర్ జినియాస్ అని రాసుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ అనుకున్నాము, కానీ కాదు, ఇది మనకి దొరుకుతాయి కదా చామంతి పూలు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా యాపిల్ ప్లాంటేషన్, కానీ ఇక్కడ మాత్రం లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు, వాళ్ళే ప్లక్ చేసి అక్కడ పెడుతున్నారు. అక్కడ తీసుకోవచ్చు ఒకవేళ మనకి యాపిల్స్ కనుక తీసుకోవాలి అనిపిస్తే. అండ్ పంప్కిన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, పంప్కిన్స్ కూడా మనం కట్ చేయడానికి లేదు, వాళ్ళే కట్ చేసి అక్కడ పెడుతున్నారు. సో మనకు నచ్చితే అక్కడ తీసుకోవచ్చు. మెనీ టైప్స్ ఆఫ్ పంప్కిన్స్, నేను ఎన్ని రకాల గుమ్మడికాయలు చూడటం ఇదే మొదటిసారి. చాలా వెరైటీస్ ఉన్నాయి, మనం అంత ఎక్కువ తినం కదా గుమ్మడికాయ, కానీ ఇది చాలా మంచిది, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఇది చాలా మంచిది. అండ్ ఇక్కడ పిల్లలకు కూడా ఇది చాలా ఎక్కువ ఫీడ్ చేస్తారు ప్యూరెస్ ఫామ్లో, చాలా ఎక్కువ పోషక విలువలో ఉన్న ఫుడ్ ఇది. సో ఇది ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. ఆనియన్స్, స్వీట్ పొటాటోస్ చాలా ఉన్నాయి, ఇవి మనం ఏం కట్ చేయడానికి లేదు, కానీ వీళ్ళు ఇక్కడ పండించి అమ్ముతున్నారు అనుకుంటా. అండ్ చిన్న చిన్న మింట్ ప్లాంట్స్, కొరియాండర్ ప్లాంట్స్, రోజ్మెరీ అన్నీ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ చూసారా ఇక్కడ యాపిల్స్కి ప్రతి ఒక్క యాపిల్కి మచ్చలు ఉన్నాయి, లేకపోతే అవి చాలా రఫ్గా ఉన్నాయి. మనకి మాత్రం షాప్ నుంచి తీసుకున్న యాపిల్స్ చాలా సాఫ్ట్గా షైనీగా కనిపిస్తాయి కదా, అవి ఏంటంటే వీళ్ళు ఎక్కువ రోజు స్టోర్ చేయడానికి అని చెప్పేసి దానికి వ్యాక్స్ అప్లై చేస్తారు. కానీ ఇక్కడ యాపిల్స్ ఎప్పటికప్పుడు అయిపోతాయి కాబట్టి నార్మల్గా ఇలా దొరుకుతాయి. సో మనకి ఫ్రెష్ యాపిల్ కావాలంటే ఇలా రఫ్గా పేల్గా ఉన్న యాపిల్స్ దొరుకుతాయి, షైనీగా ఇంకా స్మూత్గా ఉన్న యాపిల్స్ కాదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. Give me one berry. Oh, one more please. One more. One more please. One more. One more. Please, Mama, I'll pay you. Please, I'll pay you. Please. ఇవి మా ఇంటి దగ్గర ఉండే ఫామ్ విశేషాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.